అందరికీ నమస్తే అండి. ఇది యాదృచ్ఛికమా లేకపోతే దైవ నిర్ణయం తెలియదు. ఆ రోజు వెంకటరామరెడ్డి అరెస్ట్ అయిన రోజు లాస్ట్ నేను స్క్రీన్ మీద కనపడ్డా. ఇవాళ మళ్ళీ మార్నింగే న్యూస్ చేస్తున్నా. ఇవాళ మళ్ళీ మన జర్నలిస్టుల కోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా. నిజంగా కూడా ఇది ఈ వేదిక మీద నుంచి ఇక్కడ నుంచి మనం చాలాసార్లు మాట్లాడినాం. చాలాసార్లు జర్నలిస్టుల ఇష్యూల మీద చాలాసార్లు రెస్పాండ్ అయినాం, మాట్లాడినాం. కానీ అది మాట్లాడుతున్నాం, ఇక్కడికే ఇది క్లోజ్ అవుతుంది, పోతుంది. సరే, అది కూడా డిస్కస్ చేద్దాం. ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. ఇవాళ ప్రధానంగా ఒక రైతుకు సమస్య వచ్చింది. ఒక రైతు భూమిని, ఏది భూపాలపల్లిలో జరిగినటువంటి, చిట్టాలో జరిగినటువంటి ఘటన, రైతు భూమిని ఒక రాజకీయ నాయకుడు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక జర్నలిస్టు తన బాధ్యతగా ఆ రైతు బాధను, ఆ రైతు గోసను ప్రజలకు చూపించండి. ఇక్కడ ఇద్దరు బాధితులే అయిపోయారు. ఇప్పుడు అప్పటిదాకానేమో రైతు బాధితుడు, రైతు కష్టాన్ని చూపిస్తున్నందుకు ఇప్పుడు జర్నలిస్ట్ కూడా బాధితుడు అయిపోయాడు. రైతు కష్టాన్ని చూపిస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఆయన అట పెట్టి ఈయన ఏకంగా అటాక్ చేసారు జర్నలిస్ట్ మీద. ఇక్కడ భూముల సమస్య ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా భయంకరంగా పెరిగిపోయింది. ఇది నేను భూపాలపల్లి ఇన్సిడెంట్ మీ అందరికీ అర్థం కావాలంటే ఇంకొంచెం ఇటు సైడ్ కూడా వద్దాం. ఎందుకంటే ఆవు శేలం వేస్తే దూడ గట్టున మేయదు. మనం ఒకసారి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్కి పోదాం. కొడంగల్లో ఏం జరుగుతుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. కొడంగల్ మొత్తం భూమి చుట్టుముట్టే తిరుగుతూ ఉంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫార్మా సిటీ, అక్కడ ఫార్మా కంపెనీలు 5 గ్రామాలని ముంచేసేటువంటి రక్కసి ఇవన్నీ నడిచింది అక్కడ. ఇప్పుడు హకీంపేట అని చెప్పేసి అదే కొడంగల్ నియోజకవర్గంలో ఒక గ్రామం ఉన్నది. హకీంపేట గ్రామంలో అసలైన రైతులకు న్యాయ పరిహారం రాకుండా కొంతమంది పైరవీకారులు, కొంతమంది కాంగ్రెస్ మద్దతుదారులు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళకున్నటువంటి పైరవీతోటి, రెవెన్యూ పరిజ్ఞానంతో ఎవరికో వాళ్ళకు కావాల్సినటువంటి అనుచరులకు భూములు పట్టాలు చేసుడు, ఆ పరిహారాన్ని వాళ్ళకు కొంత ఇచ్చుడు, వీళ్ళు కొంత తినడు. ఈ దందా ఏదో బాగా నడుస్తూ ఉంది. ఇది బేసికల్లీ నాకు ఒక వారం 10 రోజుల క్రితమే నాకు కొంతమంది అక్కడ నుంచి ఫోన్ చేసి, హకీంపేట నుంచి ఆ ప్రాంతం నుంచి ఫోన్ చేసి, నాకు ఇట్లా జరుగుతుంది, ఆ రోజు నువ్వు వచ్చి పోయినావు కదా ఇక్కడికి వచ్చి నువ్వు ఇవన్నీ కవర్ చేసినావు, ఆ రోజు మీరు కాపాడిన భూములు ఇవాళ మళ్ళా ఇంకో రకంగా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి, ఇంకో రకంగా దోపిడికి గురవుతా ఉన్నాయి అని చెప్పేసి అన్నాను. ఇక్కడ ఎందుకు నేను ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నా అంటే, ఇక్కడ భూపాలపల్లిలో ఒక ఎమ్మెల్యే అండ చూసుకొని చేస్తున్నాడు. ఒక ఆయన ఎమ్మెల్యే అండ చూసుకొని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యే గారు ప్రభుత్వం అండ చూసుకొని పోలీసు వ్యవస్థ అంతా కూడా అక్కడ మొత్తము ఆ కబ్జాదారుడికి అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు దాడి చేసడానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఇక్కడ కొడంగల్లో ఒక సర్పంచ్ ఒక సర్పంచ్ దీంట్లో ఉన్నాడు. అంటే ఒక సర్పంచే ఇట్లా చేస్తే ఓ ఎమ్మెల్యే ఎట్లా చేయాలి? ఓ సర్పంచే ఓ ఊరు గ్రామ ప్రజల భూములన్నీ ఆయనకి ఇష్టం వచ్చినోనికి పరిహారం ఇచ్చుకుంటా, లేకపోతే వాళ్ళ దందాల వ్యవహారం చేస్తూ ఉంటే సొంత సీఎం సొంత నియోజకవర్గంలో మళ్ళీ అదే సర్పంచి అక్కడ జర్నలిస్టులను ఏ రకంగా బెదిరిస్తుండో నా టీంకు తెలుసు ప్రత్యక్షంగా. అక్కడ ఆయన పేపర్లను కాళ్ళకు ఊడుస్తాడు, చేతులకు ఊడుస్తాడు, ఇంకా ఏడ ఊడ్చుకుంటాడో తెలియదు. అది ఇవన్నీ చేస్తుంటారు ఇట్లా ఈ రకంగా. అంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో వాస్తవానికి మీ సొంత ఇంట్లో, మీ సొంత నియోజకవర్గంలోనే ఇది ఈ రకంగా ఉంటే ఇక మీ శిష్యులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ భూదందా, ఈ భూ కబ్జాల వ్యవహారము ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఇక్కడితో ఇదేమీ ఆగిపోదు. ఇది ఇప్పుడు భూపాలపల్లిలో మన రవీంద్ర అన్న మీద దాడి చేసిర్రు, మన మిత్రులందరూ పోయిర్రు, మన పృథ్వన్న ముంగలు నడిపించిండు, చేసిండు, బయటకు తీసుకొచ్చిండు. ఇట్లా బయటకు తీసుకురానివి ఎన్ని ఉన్నాయి? బొచ్చెడు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఇది ఉంది. ఇది అధికార పక్షమా, ప్రతిపక్షమా, ఇంకో పక్షమా కాదు. ఆ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేల అండలు చూసుకొని, వాళ్ళ అండదండలు చూసుకొని ప్రతి ఒక్కరు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు. సో వీటి మీద ఫోకస్ చేసి నిజంగా కూడా ఇవాళ నేను క్రాంతి దళకి, పృథ్వన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఈ స్ఫూర్తి కనుక ఇలాగనే కంటిన్యూ అవుతే ఇక ఏ జర్నలిస్ట్ కూడా కొంత భయపడాల్సిన అవసరం ఉండదు. అట్లా అని చెప్పేసి మన జర్నలిస్టులు కూడా కొంత
చూసేటప్పుడు ఇది ఏమవుతుందంటే మన 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 వృత్తే రెండు వైపులా పదునున్నటువంటి వృత్తి. కొంచెం ఏమాత్రం అటు ఏస్తాస్ అయినా కూడా మనం కూడా అందులో బాధితులుగా మారిపోయేటువంటి, మనం కూడా ఇంకొక రకంగా మన మీద మచ్చబడేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి న్యాయం ఉంది అనుకుంటే, ప్రజల పక్షాన కొట్లాడాలి అనుకుంటే ఎంత దూరమైనా మీరు కొట్లాడండి. మీ వెనకాల పృథ్వన్న లాంటి వాళ్ళు వస్తుంటారు, తప్పకుండా మీకు ఆ ధైర్యం కల్పిస్తారు. దాంట్లో ఏం డౌట్ లేదు. ఇక పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడితే, ఈ పోలీస్ వ్యవస్థ నిజంగా ఇది ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకొక లంపింగ్ గ్యాంగ్ లెక్క తయారైపోయింది. నేను ఈ మాట అంటున్నందుకు క్షమించాలి, బట్ కానీ అట్లనే తయారైంది ఇది. మీరు ఎవరి మీద కేసులు పెడుతున్నారు? దాడులు చేసేవాడిని వదిలేస్తారు. ఈ ఎల్బీ నగర్లో మా మీద దాడి అయిందన్న ఫస్ట్ తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ మా మీదనే అటాక్ అయింది. ఫిజికల్గా చేసిర్రు, అత్యాయత్నం చేసిర్రు. అరే మా మీద దాడి చేసేవాడి మీద కేసు పెట్టాలనా, మా మీద కేసు పెట్టాలనా? మా మీద కేసు పెట్టి మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు విచారణకి. ఇగో ఇట్లా తయారైంది. ఇంకా ఇల్లందులో అంట ఆడు ఎప్పుడు కేసు పెట్టిండో తెలియదు, ఏం పెట్టిండో తెలియదు. గుంపు మేస్త్రి అని చెప్పేసి ఏదో హ్యాండిల్ ఉంది సోషల్ మీడియాలో. వాడెవడో రేవంత్ రెడ్డి గారి ఫోటోలు మార్పు చేసి పెడితే నా మీద కేసు పెట్టిరు. ఎందుకు పెట్టినవరా అంటే గుంపు మేస్త్రి అకౌంట్లో. మరి పోనీ గుంపు మేస్త్రి అకౌంట్కి నేను లైక్ కొట్టినా, ఏమైనా కామెంట్ కొట్టినా, ఏమైనా రీట్వీట్ చేసినా, అది పెట్టి ఏమైనా స్క్రీన్ మీద చదివినా ఏమి చేయలే. నేను ఆ ఎవిడెన్స్ ఏమి సబ్మిట్ చేయలేదు. వాడు ఓన్లీ గుంపు మేస్త్రి అని ఏదో ఒక 50 మంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లో రేవంత్ రెడ్డి గారి ఫోటోని మార్పు చేసి పెడితే జర్నలిస్ట్ శంకర్ మీద అని కోపం ఉంది కాబట్టి తీసుకుపోయి నా మీద కేసు పెట్టిండు. ఆ కేసు ఎఫ్ఐఆర్ చేసినటువంటి పోలీసుల కన్నా కొంత జ్ఞానం ఉండాలి కదా. వాడు కాంగ్రెస్ అయితే అయిపోయా, కండువా మెడలో ఉంటే సరిపోయా. ఎఫ్ఐఆర్ నమోదు చేసిరు. మరి ఎఫ్ఐఆర్ అయినాక నాకు చెప్పాలి కదా. 2024లో ఒక కేసు, 2025లో ఒక కేసు అయితే మొన్న ఎన్నడు జూన్ 4 తారీఖు నాడు నాకు జూన్ 3 సాయంత్రం నైటు 8:40 వాట్సాప్లో సమన్స్ పంపిస్తారు కోర్టుకెళ్ళి. రేపు 4 తారీఖు 10 గంటలకు నీకు పేషీ ఉంది రావాలి, ఇప్పటికే 2 పేషీలు నువ్వు అటెండ్ కాలేదు కాబట్టి ఇప్పుడు రాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ అవుతుంది అని చెప్పేసి సమన్స్ పంపించారు. ఎన్నడు రేపు 4 తారీఖు పేషీ ఉంటుంది, 3 తారీఖు నాడు 8:30 పంపిస్తారు. ఇల్లంది ఏడా ఉంది? మన ఇంటి పక్కన ఉందా ఏమన్నా? అయితే హైదరాబాద్ దగ్గర పాటలో ఉందా? 260 కిలోమీటర్లు కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోవాలి. నువ్వు రాత్రి పంపించడం, నేను ఎన్నో ఉంటా, ఎక్కడనో బయట ఉంటా. నేను వచ్చి పోవాలన్నా కూడా నా స్కెడ్యూల్ కాదు కదా. నేను అప్పుడు మళ్ళీ ఒక లాయర్ని మాట్లాడుకొని అక్కడ ఆ లాయర్కి ఇన్ని పైసలు ఇచ్చి యాబ్సెంట్ పిటిషన్ వేయించుకొని ఇంకొక డేట్ పెట్టుకొని ఆ డేట్లో పోయి అటెండ్ అయ్యి వచ్చినాం. పోనీ తీరా ఆ కేసులో ఏమైనా వాల్యుబుల్ పాయింట్ ఉంది, నేనేమన్నా తప్పు చేసినట్టుగా ఉంది అంటే ఏం లేదు అందులో. మళ్ళీ వాడు అదే చెప్తాడు, అదే స్టేట్మెంట్ రికార్డులో చెప్తాడు, నేను ఏదో అకౌంట్ చూసి శంకర్ అనుకున్నా, పొరపాటు పడ్డా కాబట్టి అది ఆయనకు సంబంధం లేదని స్టేట్మెంట్ ఇస్తాడు, పోలీస్ స్టేట్మెంట్. మళ్ళీ ఆ కేసు ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకి వేస్తారు, కోర్టుకు పిలిపిస్తారు. అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు తప్పు ఉందా లేదా? దాంతో సంబంధమే లేదు మనకి. 2 కేసులు నమోదు చేశారు అదే కంప్లైంట్ మీద. ఇంత దిక్కుమాలినటువంటి పోలీస్ వ్యవస్థని ఇప్పటిదాకా మనం చూడలే. ఎవరికో ఎన్నో పెయిన్ వస్తే మన మీద పెడితే ఎట్లా? వానికి నేను నచ్చకపోవచ్చు, నేను చెప్పే వార్త నచ్చకపోవచ్చు, వాస్తవాలు నచ్చకపోవచ్చు. నీ రేవంత్ రెడ్డి అంటే, నీ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ మేము ప్రజలకు వాస్తవాలు చెప్పాలి కదా. నీకు తగ్గట్టుగా ఉండలేం కదా. ఇవి చెప్పినందుకు కేసులు పెడతా అంటే వ్యవస్థ ఎలా ఉందని చెప్పడం కోసం. ఇవాళ సంపత్ రావో ఇంకెవరావో డిఎస్పీ గారో డీసీపీ గారో వీళ్ళందరూ ఆయనకు అనుకూలంగా లేరు, వ్యతిరేకంగా ఉన్నారంటే బాజాప్తా ఉంటారు. ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళకు ఊడిగం చేయడమే వాళ్ళ పని పోలీసులది. మనం కొంతమందిని కూడా కాదు, 90% మంది పోలీసులు ఇదే పని. ఏనో 10% ఉంటారు, వాడు ఏడ కూడా 4 రోజులు పోస్టింగ్ చక్కగా ఏడాడ తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు, ఇంకో దగ్గర చేస్తూ ఉంటారు. సో కాబట్టి జర్నలిస్టుల మీద దాడులు ఇవి ఇప్పుడు ఇంతకుముందుకేమో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, చిన్న జర్నలిస్టులని మేమేమో ఫిజికల్గా దాడులు చేస్తారు భయపడతారని. ఇప్పుడు ఎవరైనా స్టేట్ లెవెల్లో గుర్తింపు ఉన్నటువంటి జర్నలిస్టులు జర విషయాన్ని గట్టిగా ప్రజలకు చేరవేసేటువంటి విధంగా బలంగా మాట్లాడి ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్న జర్నలిస్టులనేమో ఓ కేసు పెడుతున్నారు, ఆ కేసులో కోట్ల చుట్టుముట్టు తిప్పుతా ఉన్నారు, పోలీస్ స్టేషన్ చుట్టుముట్టు తిప్పుతా ఉన్నారు. ఇప్పుడు నన్ను నెలకొకసారి ఇల్లందు కోర్టుకో ఇల్లందు పిఎస్కో విలువాలంటే పోవడం రావడం మనకు ఒక రోజంతా పోతుంది. ఏం చేయలేవు. 260 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు ఒక రోజు జర్నీ చేసి వచ్చినాక ఏం చేస్తాం? ఇంకా ఆ రోజు 2 రోజులు బ్లాక్ అయిపోతుంది. సో ఈ రకంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పటిదాకా 23 కేసులు పెట్టిరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2023 డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఇప్పటిదాకా 23 కేసులు పెట్టిరు నా మీద.
23 కేసులు అన్ని సోషల్ మీడియా కేసులే. ట్వీట్ వేస్తే కేసు, తుమ్మితే కేసు, దగ్గితే కేసు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది పెట్టినా కేసు, జగ్గారెడ్డి గారు మాట్లాడింది పెట్టినా కేసు, వార్త రాస్తే కేసు, సైలెంట్గా ఉన్నా కూడా ఈ విచారణ పేరుతోటి ఇబ్బందులు పెట్టుడు. అంటే ఈ రకమైనటువంటి వ్యవహారము ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ప్రభుత్వాలకు ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పోలీస్ వ్యవస్థకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ఈ ఈ ఎవరైతే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరో వీళ్ళు శాశ్వతం కాదు. 5 ఏళ్ళ తర్వాత ఇంకొకరు వస్తారు. కానీ పోలీసు వ్యవస్థ శాశ్వతం. మీ మీద మచ్చ పడుతుంది అంటే ఇది తిరిగి ఒక పెద్ద తిరుగుబాటు లెక్క మారుతుంది. ఇప్పుడు పోలీసు కనపడితే బయట రెస్పెక్ట్ ఇచ్చేటట్టు ఉండాలి, ఒక భరోసా ఉండేటట్టు ఉండాలి. హే వీళ్ళు ఇంకొక రకంగా వీళ్ళు ఇదేరా లంగల్ దొంగలు అనేటువంటి పేరు తెచ్చుకుంటే మాత్రం సమాజంలో మీకు విలువ ఉండదు. ఇక మా వాళ్ళు పోతారంట వీళ్ళు ఏంది యూట్యూబ్ జర్నలిస్టులు లేకపోతే ఇంకేదో ప్రచారం చేస్తున్నాడంట భూపాల పిల్లల. ఇలాంటి ముద్రేసి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది బంద్ పెట్టాలి. కానీ ఏది ఏమైనా ఈ సంఘటితం ఏదైతే ఉందో ఇవాళ ఏ చిన్న జర్నలిస్టుకు ఇబ్బంది అయినా ఇది మనకు ఇబ్బంది అవుతుంది, మన కుటుంబ సభ్యునికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ ఏకీకృతం ఏదైతే ఉందో ఇది ఇలాగే కంటిన్యూ కావాలి. దీనికి పృథ్వన్న లాంటి వాళ్ళు ముందుండి నడిపించాలి. తప్పకుండా మీ వెనకాల మేము తప్పకుండా నడుస్తామని చెప్తూ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శంకర్. ఇప్పుడు ప్రభాకర్